నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలన్నా, జీవితంలో ఒక విజయవంతమైనటువంటి స్థితికి చేరుకోవాలన్నా, వాడి జన్మ చరితార్థమైన జన్మ కావాలన్నా ముందు తనని తాను సంస్కరించుకోవాలి, తనని తాను పరిశీలించుకోగలగాలి. ఆ తర్వాత బయట పరిస్థితులు చూడాలి, బయట పరిస్థితులకు తను ఎలా స్పందిస్తున్నాడో గమనించుకోవాలి. వీటి విషయమే చేసేటువంటి బోధనే ధర్మబోధ అంటారు. ఇలాంటి మన యొక్క వేద పురాణాది శాస్త్రజనితమైన ధర్మాలను మనం పరిశీలించినట్లయితే ప్రపంచానికి పనికొచ్చే వ్యక్తిగాను, మనకి మనం పనికొచ్చే వ్యక్తిగాను కూడా ఎదగలం. అవి ముందు తెలుసుకోవాలి. అయితే ఇంద్రియ నిగ్రహము, కామక్రోధాలను జయించాలన్న మాటలు వింటూ ఉంటాం, కానీ అవేవో ఆధ్యాత్మిక వచనాలు అనుకుంటాం. అవి మనకు కావులే, వృద్ధి లేని వారికి అనుకున్న దుర్భావానికి మనం లోనవుతాం. వృద్ధులు పాపం కామక్రోధాలు నిగ్రహించుకుని మాత్రం ఏం చేయగలరు? వాడికి శక్తే తగ్గిపోతుంది అప్పుడు. కానీ ఎవడు శక్తిమంతుడో, ఎవడికి ఇంద్రియములు బాగా పనిచేస్తుంటాయో వాడికే నియమాలు, నిగ్రహాలు చెప్పాలి. అందుకే జీవన రంగంలో ఉన్నప్పుడు, తాను కార్యశీలుడే ఉన్నప్పుడే ఇలా నియమాలు తెలుసుకోగలగాలి. వీటిని పెద్దవాళ్ళవని పక్కకు తోసేయడం కాదు. అది మనల్ని ఎదగనివ్వకుండా చేస్తున్న శత్రువులను ముందు పరిశీలించమన్నాడు. సాధారణంగా మనం అరిషడ్వర్గం గురించి మాట్లాడతాం, కానీ వ్యాస మహర్షి 13 శత్రువులు ఉంటారు జాగ్రత్త అని చెప్తున్నారు. ఈ చెప్పడమే కాదు, ఈ 13 శత్రువులు ఎలా వృద్ధి చెందుతారో చెప్తారు, ఎలాగ వాళ్ళని తొలగించుకోవచ్చో చెప్తాడు. ఈ రెండు మనకు అవసరం. అంటే ఏం చేస్తే ఈ శత్రువులు పెరిగిపోతారు, ఏం చేస్తే ఈ శత్రువులు తొలగిపోతారు, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అంటే పెరగకుండా చూసుకోవాలి, తొలగిపోయేలా చూసుకోవాలి అని ఒక సూచన ఇందులో చూపిస్తున్నారు. ఎవరా శత్రువులు అంటే వివరిస్తున్నాడు. శత్రువులు మొదటివాడి పేరు క్రోధం, రెండవ వాడి పేరు కామం. మనం సాధారణంగా కామ, క్రోధ, లోభ అంటాం, కానీ ఇక్కడ మొదట చెప్పినది క్రోధం చెప్పాడు. అంటే కోరిక ఉండవచ్చు, కానీ క్రోధం మరీ ప్రమాదం అంటాడు. అయితే కామం గొప్పదని కాదు, అది అంతే. రెండు పోల్చి చూసినప్పుడు ఏది గొప్పది అంటే దాని గురించి చెప్పినప్పుడు అది పెద్దదే అనిపిస్తుంది, దీని గురించి చెప్పినప్పుడు ఇది పెద్దది అనిపిస్తుంది. కానీ రెండు ప్రమాదకారే నిజానికి. అయితే ఎవరినో ఒకడు ముందు చెప్పాలి కనుక మనం క్రోధం, కామం ఉన్నాం. కొందరు కామ క్రోధాలు అంటారు. ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. ఎప్పుడు ఒకదాన్ని తీసుకొస్తే రెండవది వస్తుంది. అది కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చాడు. ఇక్కడ ముందు క్రోధాన్ని చెప్పాడు. ఎందుకంటే క్రోధం వెంటనే మనకు అవతలవాడి చేత అపకారం జరిగేలా చేయగలదు, మనకు మనం అపకారం చేసుకునేలా కూడా చేయగలదు. కొందరు చూడండి, మహాక్రోధం వచ్చినప్పుడు చేతిలో ఉన్న వస్తువుని విసిరేస్తారు. ఒక్కొక్కడు భోజనం చేస్తున్నప్పుడు మాట పెరిగిపోయి కోపం వస్తే చేతిలో ఉన్న కంచాన్ని కూడా విసిరేసేవాళ్ళు ఉంటారు. పైగా ఆ కోపం తట్టుకొని కొట్టేసేవాళ్ళు కూడా ఉంటుంటారు. అంటే హింసించడానికి కారణం ఏమవుతుంది? క్రోధం అనేది. అది క్రోధం పెద్ద శత్రువు. పైగా రెండవది కామం అని తర్వాత చెప్పారు. మూడవది శోకం. శోకం కూడా ఒకానొక శత్రువు. ఎందుకంటే దుఃఖించేవాడు ఏమీ సాధించలేడు, ఇది తెలుసుకోవాలి. శోకం మన మనసును కృంగదీస్తుంది. మనస్సును కృంగదీసేవి, మనసును దెబ్బతీసేవి అన్నీ కూడా శత్రువులే కదా. ఇవి మనల్ని దెబ్బతీసే మనలో ఉన్న శత్రువులు కనుక వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది క్రోధము, కామము, శోకము. తర్వాత మోహం. మోహం అంటే ఇది పనికి మాలిందని తెలిసినప్పటికీ దాన్ని పట్టుకు వేలాడడం. ఇక్కడికి అర్థంలో తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ మోహం, కొంతమంది వ్యక్తుల పట్ల మోహం పెంచుకుంటారు. అంటే అవసరానికి మించిపోయినటువంటి ప్రేమ పెంచుకుని దానికోసం ఏదైనా చేసేస్తారు. అది మోహం యొక్క దోషం. తర్వాత విధిత్స అన్నారు. విధిత్స ఇది ఒక పదం, అంటే సాంకేతిక పదం. ఇది దీని అర్థం ఏంటంటే శాస్త్ర విరుద్ధ కార్యం చెయ్యాలనే కోరిక అన్నాడు. అంటే శాస్త్రం ఏదో చెయ్యకూడదని చెప్తుంది, దాన్ని చెయ్యాలనిపిస్తుంది. అదొక దోషం అండి, అదొక శత్రుత్వం. అది శాస్త్ర విరుద్ధ కర్మ మనల్ని పతనం చేస్తుంది, ఇది తెలుసుకోవాలి. అది చెయ్యాలని కోరిక పుట్టిందనుకోండి, అదొక దోషం అని చెప్పారు ఇక్కడ. అంటే నిషిద్ధ కర్మయందు ఆసక్తి కలిగి ఉండుట, అంటే శాస్త్రం చెయ్యకూడదని చెప్పడం. ఉదాహరణకి మద్యపానాన్ని శాస్త్రం నిషేధిస్తుంది. మద్యపానం చేయడం మహాపాతకం అని చెప్తుంది. అయినప్పటికీ అది తాగాలని బుద్ధి కలుగుతుంటుంది. వాడికి తెలుసు ఇది శాస్త్ర విరుద్ధమని, అయినా కోరిక కలిగింది కదా, దాన్ని విధిత్స అంటారు. అదేవిధంగా పరాసుత్వము, ఇవి
శాస్త్రపదములు కనుక నూతనంగా మనకు కనబడవచ్చు, కానీ ఈ లక్షణం మాత్రం అందరికీ ఉన్నదే. పరాసత్వం అంటే ఇతరుల్ని బాధించాలనే కోరిక. దీన్ని ప్రస్తుత భాషలో శాడిజం ఇవంటూ ఉంటారు. అంటే వాడికి ఏం ప్రయోజనం ఉండదు, కానీ అవతల వాళ్ళని బాధించాలి. ఆ బాధించడంలో ఒక సంతోషం పొందుతుంటాడు. అంటే వాడు మనస్తత్వంలో అదొక రకమైన హింసా ప్రవృత్తి అనమాట. దాన్ని ఏమంటారు? పరాసత్వం. దాంతో మదము. మదము అంటే మైమరపు. ఏదో ఒక భావానికి లోపని తనను తాను మర్చిపోయేవాడెవడో వాడు మదించినవాడు. బాగా ధనం ఉందనుకోండి, వాడి స్వభావం వాడు మర్చిపోయి నన్ను మించిన వాడు లేడు అనుకుంటాడు. ఆ ధనం వల్ల వచ్చే మదం. కొందరికి విద్య వల్ల మదం వస్తుంది, కొందరికి యవ్వన మదం. అంటే యవ్వనంలో ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి కనుక ధర్మం గురించి చెప్తే హేళన చేస్తారు, భగవంతుడి గురించి చెప్తే తీసిపారేస్తారు. ఎందువల్ల? మదం చేత. అలాగే లోభం. ఒక వస్తువు మీద తీవ్రమైనటువంటి కోరిక, అది తనకుండాలనేటువంటి తపన, ఇది లోభం అనిపించుకుంటుంది. మాత్సర్యం, ఈర్ష్య, ఇవి రెండు. మాత్సర్యం అంటే అవతలవాడు గొప్పతనం తట్టుకోలేకపోవడం. ఈర్ష్య అంటే అది ఈసు, అయ్యో వాడుకుంది నాకు లేదే అనే భావం పేరు ఈర్ష్య. నింద అంటే ఇంకొకరిని నిందించడం. మరొకటి దోష దృష్టి అన్నాడు. అంటే ప్రతివారులో తప్పునే చూడడం, అదొక లక్షణం, అది దోష దృష్టి. ఇక ఆఖరిది దైన్య భావం అన్నాడు. అంటే దిగాలుగా ఉండడం, అది కూడా శత్రువే. అంటే మనిషి ఎప్పుడు దిగాలుగా ఉంటే ఏది సాధించలేడు, ఇది తెలుసుకోవాలి. దైన్యం పరమ బాధాకరమైన అంశం. ఇవి మొత్తం 13. ఈ 13 దోషములు. ఇవి వేటి వల్ల కలుగుతాయి, వేటి వల్ల తొలగుతాయి. ఇక్కడ 3 చెప్తున్నాడు. వేటి వల్ల కలుగుతాయి, వేటి వల్ల పెరుగుతాయి 2. మూడవది వేటి వల్ల తొలగుతాయి. ఇది సమస్య చెప్పడమే కాకుండా పరిష్కారం కూడా చెప్పడానికి పనికొస్తుంది. అందులో త్రయోదశైతే అతిబలాహ శత్రవః ప్రాణినా స్మృతాః ఉపాసంతే మహారాజా సమంతాత్ పురుషానిహ అన్నాడు. ఈ 13 దోషములు జీవులకి, అంటే మానవులకి ప్రబల శత్రువులు, పెద్ద శత్రువులు వీళ్ళు అన్నారు. అయితే ఒక్కొక్క గుణం దేనివల్ల కలుగుతుంది, దేనివల్ల పెరుగుతుందో చెప్తున్నాడు. లోభాత్ క్రోధ ప్రభవతి పరదోషైరుదీర్యతే క్షమయా తిష్టతే రాజన్ క్షమయా వినివర్తతే. ఒక మాటను ఎంత అందంగా చెప్పాలో వేద మహర్షులకు తెలుస్తుందండి. అందుకే వేదవ్యాసుల వారు చెప్తున్న మాట ఇది. లోభం వల్ల క్రోధం ఉత్పన్నమవుతుంది. లోభం అనగానే ఒక వస్తువుపై ప్రీతి, అది నాకే ఉండాలి, నాకే దక్కాలనే భావం. ఇది వచ్చినప్పుడు దానికి దెబ్బ తగిలితే ఒక్కసారి వచ్చేది క్రోధం. అందుకు క్రోధము లోభం నుంచి ఉత్పన్నమవుతుంది. అది వృద్ధి దేని వల్ల పెరుగుతుందంటే ఇతరుల్లో దోషాలను చూడడం వల్ల వృద్ధి చెందుతుంది. ఇది మనం గమనించితే లోభం కూడా 13 శత్రువుల్లో ఒకటే. అంటే ఒక శత్రువు వల్ల మరొక శత్రువు కూడా అభివృద్ధి చెందుతాడు కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అది క్రోధం లోభం వల్ల ఉత్పన్నమవుతుంది. ఇతరుల్లో దోషాలను చూడడం వల్ల అది వృద్ధి చెందుతుంది. అది తగ్గిపోవాలి, తొలగిపోవాలంటే క్షమ చేత తొలగిపోతుంది అన్నాడు. అది క్షమయా తిష్టతే రాజన్ క్షమయా వినివర్తతే. మనం క్షమ వహించి ఉంటే క్షమ చేత తొలగిపోతుంది. ఇక కామం 2వ శత్రువు. అది దేనివల్ల కలుగుతుందంటే సంకల్పాజ్జాయతే కామః. ముందుగా అది కావాలి, అది చెయ్యాలి అని ఒక సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పం కోరికగా తర్వాత వస్తుంది. అది సంకల్పం నుంచి కామం కలుగుతుంది. అయితే ఎలాగోలా దాన్ని తీర్చుకోవాలి అనేటువంటి భావం చేత అది వృద్ధి చెందుతుంది. మరి ఎలా పోతుందంటే వైరాగ్యం పొందినప్పుడు అది పోతుంది, విరక్తి వల్ల పోతుంది అన్నాడు ఇక్కడ. కనుకనే వైరాగ్యం వల్ల కామాన్ని జయించవచ్చు అని చెప్పాడు. మొదటిది ఏం చెప్పాడు? క్షమ వల్ల క్రోధాన్ని జయించవచ్చు. ఇవి తొలగించే ఉపాయాలు. వైరాగ్యం అంటే అర్థం ఏంటి? దీని గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలామంది అదొక ఆధ్యాత్మిక సబ్జెక్ట్ అనుకుంటూ ఉంటారు. కానీ వైరాగ్యం ప్రతి మానవుడికి అవసరమేనండి. నిజంగా వైరాగ్యం, సరియైన వైరాగ్యం కలిగి ఉంటే యవ్వనంలో కూడా మనం అనుకున్నవి సాధించగలం. వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే ఒక దాని మీద తీవ్రమైన అటాచ్మెంట్ పేరు అనురాగం, రాగము. ఆ తీవ్రమైన అటాచ్మెంట్ లేకుండా ఉండడమే వైరాగ్యం. అంటే ఒక విషయం మీద తీవ్రమైన ఆసక్తి పెరిగిపోతే అది కామంగా మారుతుంది. ఆసక్తి తొలగించుకుంటే కామం పోతుంది. అది వైరాగ్యం అనేది చాలా అవసరం. అయితే వైరాగ్యం కలగాలంటే మళ్ళీ ఏం చేయాలంటే ఇతర శాస్త్రాల సహాయంతో చూస్తే విషయంలో ఉన్న దోషాన్ని చూస్తే వైరాగ్యం కలుగుతుందన్న. ఇది ఎలాంటిదంటే ఒకటి పాయసం అంటే చాలా ఇష్టం. ఆ చక్కని పాయసాన్ని అతని దగ్గర పెట్టారు. తాగుదామని ఇంక తీసుకుంటుంటే ఎవరో వచ్చి చెప్పారు దానిలో విషం కలిసి ఉందండి అని. వెంటనే విడిచిపెట్టేస్తాడు. అంటే పాయసం ఇష్టమైనప్పటికీ విషం అనేది ఉంది అని తెలిసిన వెంటనే ఎలా వదిలిపెట్టేస్తున్నామో, ఒక విషయంపై తీవ్రమైన కామం ఉన్నప్పటికీ పరిణామం గురించి ఆలోచించాలి. అంటే తర్వాత ఏం జరుగుతుంది? ఇవాళ కామం చేత ముందు వెనక చూడకుండా ప్రవర్తిస్తాడు. రేపు పొద్దున్న అది అవమానానికి దారి తీయవచ్చు.
అది ముందే తెలుసుకోగలగాలి. పైగా దేన్ని కామిస్తున్నాడో అది నిజంగా గొప్ప వస్తువా అని ఆలోచించగలగాలి. అది బయటకు కనబడుతున్న సౌందర్యాదులు కూడా కొంచెం విచారణ చేస్తే ఏమీ లేవు కదా అని శంకర భగవత్పాలు వారే ఇలాంటి విషయాన్ని చెప్తూ దృష్టం మాగా మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం అన్నాడు. ఇక్కడ మాంసము రక్తము వీటితోనే కప్పబడినటువంటి చర్మాన్ని చూసి నువ్వు ఆవేశానికి లోనవుతున్నావు. వైరాగ్యంతో ఆ దోషాన్ని తొలగించుకో అని చెప్పాడు ఇక్కడ. ఇది వైరాగ్య విచారణ. ఇలా అధర్మం చేయడానికి కారణమైనటువంటి కామం విషయంలో వైరాగ్యంతో దాన్ని జయించవచ్చు అన్నాడు. ఇక ఆ తర్వాత చెప్తున్నది ఏంటంటే క్రోధంతో లోభంతో ఏ దుర్గుణాలైతే వస్తూ ఉంటాయో వాటిని అభ్యాసంతో జయించగలగాలి అన్నాడు ఇక్కడ. దేనికైనా అభ్యాసం చాలా ముఖ్యమైన విషయం. అందుకే తర్వాత విషయాన్ని ఇక్కడ వివరిస్తూ శోకం గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఈ శోకం అనేది ఎందువల్ల ఏర్పడుతుంది అంటే తాను ఎంతో ప్రీతి చెందిన వస్తువు ప్రీతి చెందిన విషయము దెబ్బతింటే శోకం కలుగుతుంది. అది వైరాగ్యం కలిగి ఉంటే దయ కలిగి ఉంటే శోకం నుంచి బయటపడవచ్చు అన్నాడు. అంటే అందరి పట్ల దయ ఉండాలి, వైరాగ్యం ఉండాలి. దయ అనేది ఒక యూనివర్సల్ లవ్ అండి, చాలా గొప్ప విషయం. కామానికి లేదా ప్రేమకి దయకి అంటే నిజానికి ప్రేమ కూడా దయా స్వరూపమే. కామానికి దయకి తేడా ఏమిటి అంటే కామంలో తాను తృప్తిపడాలని కోరుకుంటుంది, దయలో అవతలి వాడు బాగుండాలని కోరుకుంటుంది. అది మంచిది. అది అందుకే దయా వైరాగ్యములు ఈ రెండిటి చేత కూడా శోకాన్ని జయించవచ్చు అని మాట చెప్పారు. ఇక్కడ మోహం అనేది దేనివల్ల కలుగుతుందంటే అజ్ఞానం చేత కలుగుతుంది అన్నారు. అజ్ఞాన ప్రభవో మోహ, అజ్ఞానం వల్ల కలుగుతుంది. అది పాపాన్ని మాటిమాటికి చేయడం వల్ల మోహం పెరిగిపోతుంటుంది అన్నాడు ఇక్కడ. అంటే ఏదో ఒక వస్తువు పట్ల వ్యక్తి పట్ల మనం ఒక మోహభావం అంటే ఇదే నిజమేమో అనుకుంటాం. ఆ నిజాన్ని అది నిజం అనుకుని భ్రాంతిలో ఉంటాం. కానీ వివేకం ఉపయోగిస్తే దాన్ని జయించవచ్చు కదా. అందుకే అజ్ఞానంతో కలిగినటువంటి మోహము పాపాన్ని నిరంతరం చేయడం వల్ల పెరుగుతుంది. అది ఎలా పోతుంది అంటే దాన్ని జ్ఞానుల పట్ల అనురాగంగా మార్చుకున్నాడు. యదా ప్రాజ్ఞేషు రమతే, జ్ఞానుల పట్ల అనురాగంగా మార్చుకో. అంటే అర్థం ఏంటంటే ఎవరు మనం ఎదగడానికి పనికొచ్చే ధర్మాలను బోధిస్తారో, భక్తిని బోధిస్తారో, జ్ఞానాన్ని బోధిస్తారో ఆ జ్ఞానం పట్ల మనం ప్రేమ పెంచుకోగలగాలి. అలాంటి జ్ఞానుల పట్ల భక్తి పెంచుకోగలగాలి. తద్వారా జ్ఞానం కలిగి మోహాన్ని మనం జయించగలం. అంటే అజ్ఞానం వల్ల పెరిగేటువంటి మోహాన్ని జ్ఞానుల సాంగత్యం చేత తొలగించుకోగలం. అది మోహత్యాగానికి కావలసింది జ్ఞానులతో సాంగత్యము. ఇది తర్వాత విషయం చెప్తున్నారు. పైగా శాస్త్ర విరుద్ధమైన కర్మ చేయడం ఒక దోషం అని చెప్పారు, విధిత్స అని. ఆ దోషాన్ని ఎలా పోగొట్టుకుంటాం, అసలు ఆ దోషం ఎందుకు కలుగుతుంది అంటే విరుద్ధానేక శాస్త్రాన్ని ఏ పశ్యంతు కురుద్వః విధిత్సా జాయతే తేషాం తత్వజ్ఞానాన్ నివర్తతే అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ధర్మ విరుద్ధమైన కార్యం చేయాలని ఎందుకు అనిపిస్తుందంటే ధర్మ విరుద్ధమైన విషయాల్ని వినడం వల్ల, చదవడం వల్ల అన్నాడు ఇక్కడ. అంటే ధర్మానికి విరుద్ధమైన గ్రంథాలు కూడా ఉంటూ ఉంటాయండి. ఉదాహరణకి రామాయణం ఎంతో గొప్పదంటాం. అదే రామాయణం పనికిమాల గ్రంథమని, అధర్మ గ్రంథమని రాసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మేధావులు అయి ఉంటారు. వాళ్ళు మేధావులు అయితే చమత్కారంగా చూసి నిజమేనేమో అని మనకు అనిపించేటట్లు కూడా రాయొచ్చు. వాళ్ళకి భారతము, రామాయణము, భాగవతం అన్ని గ్రంథాలు తప్పుగానే కనబడతాయి వాళ్ళకి. ఎందుకంటే వారికి ఉన్నటువంటి దోష దృష్టి చేత అలా రాస్తారు. వారి ధర్మం మీద నమ్మకం లేదు. ఆ గ్రంథాలే మొదటి నుండి చదివామనుకోండి మనకు కూడా ధర్మ విరుద్ధ కార్యాల మీద ఆసక్తి కలుగుతుంది. ఉదాహరణకి సత్యం పలికి హరిశ్చంద్రుడు ఏం బాగుపడ్డాడు అని మాట్లాడడం, సత్యం యొక్క విషయంపై మనకి దురభిప్రాయం కలిగేలా చేయడం అనేది ఎవడైనా పుస్తకం రాశారనుకోండి, అది మనం చదివి హరిశ్చంద్రుడు సత్యనిష్టనే ఆహ్లాన చేస్తాం. దాని లోతు తెలుసుకోలేం. ఎందుకంటే ఈ ధర్మ విరుద్ధ గ్రంథములు చదవడం వల్ల ధార్మిక గ్రంథాలపై సందేహం కలుగుతుంది. ఆ పాత్రలపై మనకి అసందర్భం అనిపిస్తాయి. అందుకు ధర్మ విరుద్ధ గ్రంథములు వినడం చేత, చదవడం చేత మనస్సుల్లో అనుచితమైన కర్మ చేయాలని కోరిక కలుగుతుంది. అది ఎలా పోతుందంటే తత్వజ్ఞానాన్ని నివర్తతే, తత్వజ్ఞానం వల్ల పోతుంది అన్నాడు. తత్వజ్ఞానం అంటే యథార్థ జ్ఞానము. అంటే ధర్మం యొక్క యథార్థ స్వరూపం చెప్పే గ్రంథాలు ఉంటాయి. వాటిని మనం పరిశీలించినట్లయితే ఇవి పోతాయి. అందుకే ఎప్పుడూ కూడా ఋషులు ఇచ్చిన సద్గ్రంథములను అధ్యయనం చేయాలి. అదే తత్వజ్ఞానం మనకు కలిగిస్తుంది. దాని ద్వారా అధర్మపు పనులు చెయ్యాలనేటువంటి పనికిమాలిన కోరిక పోతుంది. అది ఇక్కడ చెప్పారు. ఇది విధిత్సని పోగొట్టుకునే లక్షణం. మరొక అద్భుతమైన విషయం చెప్తున్నారు ఏంటంటే పరాసుత్వము, ఇతరులను బాధించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎలా కలుగుతుంది అని చెప్తే అది హింసా ప్రవృత్తి వల్ల కలుగుతుంది కనుక అహింసను మనం పాటించినట్లయితే ఇతరులను బాధించము. బాధించడం 3 విధాలు.
శరీరాన్ని బాధించడం ఒకటి, మనస్సును బాధించడం ఒకటి, అలాగే శరీరంతో మనస్సుతో మాటతో బాధించడం ఒకటి. ఈ 3 విధాలుగా బాధించడం పరాసుత్వం అనిపించుకుంటుంది. అలా బాధించకుండా ఉండాలి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆత్మవత్ సర్వభూతానని భావం. అంటే నేను అలాంటివాడు, అవతలవాడు అలాంటివాడే అనొక్కడు తెలుసుకోగలిగితే, ఆ భావం ఉన్నట్లయితే ఇతరులను బాధించడం. ఒరులేయవయొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరుల కవిసేయకునికియే పరాయణము పరమధర్మ పథములకెల్లన్ అంటూ మహాభారతంలో ధర్మాన్ని తిక్కన గారు చక్కగా తెలియజేశారు. ఇతరులు ఏం చేస్తే నీ మనస్సుకు బాధ కలుగుతుందో అవి ఇతరులకు నువ్వు చెయ్యకు. ఎంతకంటే గొప్ప ధర్మం ఏమున్నది? ఆ ఒక్క మాట. ఇది కానీ తెలిస్తే పరాసత్వం అంటే ఇతరుల్ని బాధించాలనేటువంటి కోరిక ఏదైతుందో అది పోతుంది అని చెప్పారు ఇక్కడ. ఇక మదం అనేటువంటిది ఎలా కలుగుతుంది, మాత్సర్యం అనేది ఎలా కలుగుతుంది చెప్తూ, సత్యాన్ని విడిచిపెట్టడం వల్ల, దుష్టులతో సాంగత్యం వల్ల పెరుగుతుంది మదము మాత్సర్యము అన్నారు. మదము అంటే ఒకటి లభించగానే నాకు లభించింది కదా అని భావం వచ్చి, నాకే లభించింది కదా అని మరో భావంలోకి వెళ్తాం. ఉదాహరణకి ధనం లేనప్పుడు ధనం వస్తే నాకు ధనం లభించింది అనేటువంటి ఒక భావం కలుగుతుంది, మంచిదే. పైగా నాకే లభించింది కదా, నన్ను మించిన వాళ్ళు లేడు కదా అని భావన నెమ్మదిగా వస్తుంది, అది మదం అవుతుంది. ఈ మదాన్ని ఎలా తెలుసుకోవాలంటే, అవి లేకుండా బాధపడుతున్న వాళ్ళని తెలుసుకోవాలి, అవి వచ్చి పోయినటువంటి వారిని కూడా తెలుసుకోగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే, అస్థిరత్వం గురించి తెలుసుకోగలిగితే మదాన్ని మనం జయించగలం. అంటే వచ్చినదేది స్థిరంగా నిలబడదు. ఒక ఆయనకి రోజులు కలిసి వస్తుంటాయి, దానితో కీర్తి వచ్చేస్తుంది, డబ్బు వస్తుంది. కానీ ఒకప్పుడు రోజులు కలిసి రానప్పుడు తాను ఎలా ఉన్నాడో చూడగలగాలి. పైగా అవి లేని వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి. అవన్నీ పొంది కూడా తర్వాత పోయిన వాళ్ళటువంటి పరిచయం చేసుకోవాలి, లేదా పరిశీలన చేసుకోవాలి. అప్పుడు అర్థమవుతుందండి మదాన్ని ఎలా జయించాలి అనేది. అలాగే సత్యాన్ని చదించడం, దుష్టులతో సాంగత్యం చేయడం వల్ల మాత్సర్యం పెరుగుతుంది. దుష్ట సాంగత్యం అన్ని దుర్గుణాలకే హేతువులండి నిజానికి, ఒక దీనికి చెప్పడం కాదు. అది మాత్సర్యం, అవతల వాడిని చూసినప్పుడు కలిగేటువంటి ఒక దుర్భావం ఉంది, అది మాత్సర్యం. అది ఎలా పోతుంది అంటే, మళ్ళీ దీనికి కూడా మందు సత్పురుషులతో సాంగత్యం. ఇందాక జ్ఞానుల సాంగత్యం అన్నాడు, ఇప్పుడు సత్పురుషులు అన్నాడు. అంటే చక్కటి ప్రవర్తన గలవారితో మనం సాంగత్యం వహించి ఉంటే ఆ లక్షణాలు మనకు కలుగుతాయి. దీనివల్ల మాత్సర్యం పోతుందిట. మాత్సర్యం దేనివల్ల ఏర్పడుతుంది? అవతలవాడు గొప్పతనాన్ని చూడడం వల్ల కదా ఏర్పడుతుంది. కానీ సత్పురుషులతో నువ్వు స్నేహం చేస్తే వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు కదా, తద్వారా నీకు గొప్పతనాన్ని గౌరవించడం నేర్చుకుంటావు, మాత్సర్యానికి లోను కాకుండా. ఇది చెప్తున్నారు. అదేవిధంగా మదం కూడా గొప్ప కులంలో పుట్టేనని, గొప్ప జ్ఞానం ఉందని, ఐశ్వర్యమని, వీటి మీద ఒక అభిమానం ఏర్పరచుకోవడం వల్ల మదం కలుగుతుంది. యథార్థ జ్ఞానంతో అవి పోతాయని చెప్పాడు. అందుకే ఏభిరేవతు విజ్ఞాతై సచ సజ్జ ప్రణశ్యతి. మదం పోవడానికి, మాత్సర్యం పోవడానికి యథార్థ జ్ఞానం తెలుసుకోవాలి, సత్సాంగత్యం కావాలి అన్నారు ఇక్కడ. పైగా ఈర్ష్య అనేటటువంటిది ఇతరుల సంపదను చూసి ఆనందించడం బదులుగా నాకు లేదే అనే భావం వల్ల ఏర్పడుతున్నది. అది ఈర్ష్య అంటారు ఇక్కడ. ఇది ఎలా పోతుందంటే, వివేకవంతమైన బుద్ధితో ప్రజ్ఞయ, వివేకం ఉపయోగిస్తే పోతుంది అన్నాడు. ఇది కూడా తెలుసుకోగలగాలి. అంటే ఒకటి ఉన్నది అనేటువంటి భావంతో ఒక ఏడుపు వస్తుంది, నాకు లేదే అని మరొక బాధ, అది ఈర్ష్య లక్షణం. ఈ ఈర్ష్య పోవాలి అంటే వివేకంతో ఆలోచించగలగాలి. ఎందుకంటే అతడి యొక్క పూర్వపుణ్యములో ప్రయత్నమో అతడికి లభింపజేసింది. ఇందులో నీ ప్రయత్నం నీకు ఉన్నప్పటికీ పూర్వకర్మల యొక్క బలం లేకపోవడం వల్ల నీకు దొరకలేదు. అదొక్కటి తెలుసుకుంటే అది వివేక బుద్ధి. అంటే దీనివల్ల ఈర్ష్యను జయించవచ్చు అన్నారు ఇక్కడ. అదేవిధంగా నింద గురించి చెప్తున్నాడు. నింద చాలా ప్రమాదకరమైన అంశం సుమా. అంటే ఇతరులను నిందించడం, ఇది దేనివల్ల ఏర్పడుతుందంటే ద్వేషం వల్ల ఏర్పడుతుంది. ఇది కూడా సత్సాంగత్యంతో పోతుంది. ఇక్కడ కొన్ని దుర్గుణాలకి ఒకటే మందు సత్సాంగత్యం. మునుపు చెప్పినప్పుడు కూడాను మోహం పోవాలంటే జ్ఞానులతో సాంగత్యం ఉండాలన్నాడు. మాత్సర్యం పోవాలంటే సత్పురుషుల్ని సేవించి సాంగత్యం చేయాలన్నాడు. ఇతరులను సేవించేవంటే నీ అహంకారం అక్కడ అణగింది కదా. అదే మాత్సర్యం దగ్గర ఇతరుల్ని అంటే ఉత్తముల్ని సేవించి వారితో సాంగత్యం పొందున్నారు. అంటే వాళ్ళని మనం గౌరవిస్తూ సేవిస్తూ ఉంటే అహంకారం తగ్గుతుంది. అందుకు అక్కడ కూడా సాంగత్యం చెప్పాడు కదా, సేవతో కలిపి చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? ఉత్తముల సాంగత్యం చేత నిందా లక్షణం పోతుంది. ఎందుకంటే అవతల వారిని ఎప్పుడు నిందించడం అనేది కొందరికి అలవాటు అండి. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా ఏమంటే ఆయన గొప్ప సంగీత విద్వాంసులండి అని ఎవరు చెప్తే తెలుసురండి ఆయన ఎప్పుడు తాగుతూ ఉంటాడంటాడు. అంటే వాడు చెప్తున్న సంగీతంలో గొప్పవాడని చెప్తున్నాడు. ఆ విషయం వీడు ఒప్పుకోలేక వాడి యొక్క దురలవాటును తీసి చూపిస్తున్నాడు. ఇతరుల్లో దోషాన్ని చూడడం అనే దుర్లక్షణం చేత నింద అనేది ఏర్పడుతున్నది.
కనుక నింద తొందరపాటు వల్ల కూడా ఏర్పడుతుంది. అది ఉత్తముడితో సాంగత్యం చేస్తే అలాంటివి తగ్గిపోతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక రెండవది, వాటితో కూడిన మరొకటి అసూయ మొదలైనవి. ఇది కూడా ఇతరుల్లో దోషాన్ని చూడడం అనేటువంటిది, దీనివల్ల కూడా దయాభావం పోతుంది. కనుక దయని పెంచుకుంటే ఒకటి, నిందించడం వల్ల అవతల వారి మనసు బాధపడుతుంది అని ఆలోచించడం ఒకటి. ఈ రెండు సత్సాంగత్యం వల్ల కలుగుతాయి కదా అని చెప్పాడు ఇక్కడ. పైగా లోభం, మునిపే చెప్పాడు లోభం అంటే ఏమిటో. లోభం దేనివల్ల వృద్ధి చెందుతుంది అంటే మరికొందరు లోభులు సాంగత్యం వల్ల పెరుగుతుంది అన్నాడు. అంటే వీళ్ళలాంటి వాళ్ళు మరికొంతమంది కలుస్తూ ఉంటే వీళ్ళు దుర్గుణం మరింత పెరుగుతూ ఉంటుంది. అయితే ధర్మనిష్ఠులు ఎంత ఉదారంగా ఉంటారో తెలుసుకుంటే లోభబుద్ధి పోతుంది. లోభం అంటే పీనాస్థానం మొదలైనవి కూడా చెప్పుకోవచ్చింది. కానీ ఎంతో ఉన్నవాళ్ళు కూడా అన్ని త్యాగం చేశారు. ఉదాహరణకి రంతిదేవుడని మహానుభావుడు ఉన్నాడు. తను సంపాదించినది అంతా కూడాను ఇతరుల కోసం త్యాగం చేశాడు. చిట్ట చివరికి ఆయన లభించినటువంటి ఆహారాన్ని కూడా ఆకలి కొన్నటువంటి ఒక శునకం వస్తే దానికి వదిలిపెట్టేశాడు. అంటే దయ వల్ల ఆయన లోభాన్ని జయించాడు. అలాగే ధర్మనిష్ఠుల యొక్క ఉదార భావం అంటే మన ధర్మనిష్ఠుల చరిత్రలు చదివిన వాళ్ళని పరిశీలించిన వారు చేసేటువంటి ఆ త్యాగాన్ని తెలుసుకోగలిగితే దాని ద్వారా లోభాన్ని మనం జయించగలము అని చెప్పాడు. ఇలా వివిధములైన విషయాలు చెప్తూ పైగా ఈ లోభం తర్వాత వచ్చేటువంటి లక్షణాల్లో కూడా మళ్ళీ దైన్యభావం, దిగాలుగా ఉండడం, దోషదృష్టి, ఇవన్నీ కూడా శత్రుతాభావం కదా అని తెలుసుకున్నాం. దోషదృష్టి అనేటువంటిది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు లోభబుద్ధితో ఒక భాగమే తెలుసుకోవాలి. ఇది కూడా ధర్మనిష్ఠుల గురించి అర్థం చేసుకుంటే దాన్ని కూడా బయటపడగలం. అంటే ఇతరుల్లో కేవలం దోషాలను చూసేవారు ఉంటూ ఉంటారు. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చూసిరండి అని ధర్మరాజుని దుర్యోధను కూడా పంపెట్ట. కొంతకాలానికి దుర్యోధనుడు వచ్చాడు. మొత్తం తిరిగాను కానీ నేను తప్ప ఎవడు మంచివాడు కనబడలేదు, అందుకే నేను వచ్చాను అన్నట్టు. ఇక్కడ ధర్మరాజు ఏం చేశాడు, మొత్తం తిరిగి వచ్చి అందరూ మంచివాళ్లే, నేను ఒక్కడినే నేను చెడ్డవాడిని, మిగిలిన వాళ్ళందరూ మంచివాళ్లే, నేను తప్ప అందరూ మంచివాళ్లే అన్నట్టు. అందుకే ఎవరిని తీసుకురాలేదు, ఇద్దరూ ఎవరిని తీసుకోలేదు. కానీ దృష్టి చూడండి ఎంత దోషం. అందరిలో దోషాన్ని చూశాడు దుర్యోధనుడు, అందరిలో మంచినే చూశాడు ధర్మరాజు. అందుకని కృష్ణానుగ్రహ పాత్రుడయ్యాడు. అందుకే దోష దృష్టి అనేది ఇంత ప్రమాదకారి. అది విడిచిపెట్టి మంచిని చూడడం అనేది నేర్చుకోవాలి. అది ఎలా తెలుస్తుంది, ధర్మనిష్ఠులను పరిశీలిస్తే నీకు అర్థమవుతుంది అని చెప్పారు ఇక్కడ. కానీ దోష దృష్టిని అలా జయించాలి. అదేవిధంగా ఇక్కడ దైన్యభావం, దిగాలుతనం అనేది ఎలా విడిచిపెట్టాలి అంటే ధైర్యాన్ని తెచ్చుకుని దిగాలుతనాన్ని విడిచిపెట్టాలి. అంటే వాళ్ళ కష్టం వచ్చిందనుకోండి, ఈ కష్టం మునుపు లేనిది వాళ్ళు వచ్చింది, మునుపు లేనిది వాళ్ళు వచ్చిందంటే మళ్ళీ తర్వాత ఉండదు. అది తెలుసుకోగలగాలి. కొద్ది కాలమైన తర్వాత ఈ కష్టం కూడా పోతుంది, అది గమనించగలగాలి. ఇవాళ ఏదో బాధ కలిగింది, కానీ ఈ బాధ ఎక్కువ కాలం ఉండదు, ఇది శాశ్వతం కాదు అనేటువంటి ఒక చింతన తెచ్చుకోవడం వల్ల దాని నుంచి బయటపడగలం. అలాగే తనలో ఎప్పటికప్పుడు పనికిరాని వాడిని అనే భావం విడిచిపెట్టాలి. ధర్మాన్ని పట్టుకున్నవాడు, దైవాన్ని ఆశ్రయించిన వాడు ధైర్యంగా ఉండాలి, తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఈ విధంగా మొత్తం 13 జయించగలిగితే వాడి శాంతిని పొందుతాడు, విజయాన్ని సాధిస్తాడు అని మహాభారతంలో భీష్మాచార్యుల వారు చెప్పినట్లుగా వ్యాస భగవానుడు చెప్పినట్లు అద్భుతమైన అంశం ఇది. ఇలాంటి 13 దోషాలు, వాటిని జయించడాలు పరిశీలించిన వాడు విజయవంతమైన జీవితాన్ని గడుపుతాడని చెప్పినటువంటి వేద జీవన మార్గ నిర్దేశకులైన మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.